హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు సండే లంచ్ మేము మటన్ కర్రీ బగారా రైస్ చేశానండి. ముందుగా నేను బాస్మతి రైస్ని ఒక 2 కప్స్ తీసుకున్నాను. అలాగే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదండి, సో అందుకని మటన్ని తీసుకొని బయట పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ వాటర్లో బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు మనం మటన్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా గసగసాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ధనియాలు, డ్రై కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇప్పుడు అన్నీ కలిసేలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మటన్ కర్రీలోకి ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. నాకు ఆనియన్ ఎక్కువైనట్టు అనిపించి కొద్దిగా పేస్ట్ పక్కన పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను నైటే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే దగ్గరగా 1 కేజీ మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీలో కొద్దిగా ఆయిల్ సరిపడ పడుతుంది. ఇప్పుడు నేను ఇందులో షాజీరా వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చల్లారిన ఈ మసాలాను మనం ఒకసారి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఇందులో మటన్ వేస్తున్నానండి. మటన్ వేసుకున్నాక బాగా కలుపుకున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, గరం మసాలా, కసూరి మేతి పేస్ట్ ఉంది కదండి మనం మిక్సీ పట్టుకున్నది, సో అది కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి మసాలాలంతా బాగా పట్టేలా కలుపుకున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ అయినా తెప్పించుకోవాలి. సో ఇప్పుడు నేను స్టవ్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరే ప్రెషర్ కుక్కర్ ప్యాన్లో బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ అండ్ గీ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో షాజీరా వేసుకుంటున్నానండి. అలాగే స్టార్ అనైస్, ఇలాచీ, జావిత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను.
ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకున్నానండి. ఇలా ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈలోపు మటన్ కర్రీ కూడా విజిల్స్ వచ్చేసాయి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నాక వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ తెప్పించుకోవాలి. సో విజిల్స్ వచ్చేసాయండి. అండ్ ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి బగారా రైస్ని కిందకి పైకి కలుపుకోవాలి, లేదంటే కింద అంతా మాడిపోయినట్టు అయిపోతుంది. సో అందుకని చెప్పి మూత తీసి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు వదిలేసేయాలండి. అలా వదిలేస్తే కనుక బియ్యం పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. అంతేనండి, మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ నేను ఈరోజు తందూరి స్టైల్ చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. సో లాస్ట్ టైం మేము వెస్ట్ సైడ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లెగ్ పీసెస్ తీసుకొచ్చాము. సో ఇప్పుడు నేను అవి క్లీన్ చేస్తున్నాను. పైన స్కిన్ని తీస్తున్నానండి. సో ఇలా అన్ని లెగ్ పీసెస్కి పైన స్కిన్ తీసి క్లీన్ చేసుకున్నాను. సో వీటిని ఇప్పుడు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నైఫ్తో నేను చూపిస్తున్నట్లుగా ఇలా ఘాట్లు కింద పెట్టుకున్నానండి. ఇలా అన్ని చికెన్ పీసెస్కి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో నేను లెమన్ జ్యూస్ వేసానండి. ఒక 8 లెగ్ పీసెస్కి ఒక స్మాల్ లెమన్ వేసుకున్నానండి జ్యూస్. అండ్ సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండ్ కొద్దిగా తందూరి మసాలా పౌడర్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అట్లీస్ట్ 4 to 5 అవర్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ముక్కలకు బాగా మసాలా పడుతుంది అండ్ తొందరగా కుక్ అవుతుంది కూడా. ఇదండి ఈరోజు మా లంచ్. అండ్ మేము సాటర్డే గ్రేట్ లేక్స్ మాల్కి వెళ్ళామండి. అంటే కిడ్స్కి డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళాము. అండ్ అక్కడ కిడ్స్కి యాక్టివిటీస్ చాలా బాగుంటాయండి. అండ్ ఇది ట్రైన్ అయితే షాపింగ్ మాల్ అంతా తిప్పుతుందనమాట. మా కిడ్స్కి అయితే బాగా ఇష్టం ఇది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కిడ్స్కి ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయండి అండ్ గేమ్స్ ఉంటాయి ఆడుకోవడానికి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేము చిల్డ్రన్స్ ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. సో కిడ్స్కి డ్రెస్సెస్ తీసుకోవడానికని వచ్చాము. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాషింగ్ మిషన్లో వేయడం వల్ల డ్రెస్సెస్ తొందరగా పాడైపోతాయి. అండ్ ఇక్కడ యూనిఫామ్ అది ఉండదు కదండి. సో స్కూల్కి ఇప్పుడు ఎక్కువ రెగ్యులర్గా డ్రెస్సెస్ అవి తీసుకుంటూ ఉండాలి. అదే ఇండియాలో అయితే చక్కగా యూనిఫామ్ ఉండడం వల్ల
అంత ప్రాబ్లం అనిపించదు. అండ్ ఇక్కడ ఇంకా చాలా షాప్స్ ఉంటాయండి, జ్యువెలరీ షాప్స్ అని, లేదంటే హోమ్ ఫర్నిచర్ షాప్స్, క్లాత్స్, ఇంకా అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను ఫరెవర్ 21లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, మీకు లాస్ట్లో వీడియోలో చూపిస్తాను. సో షాపింగ్ అది అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇంటికి వచ్చేసామండి. సో ఇది మేము సాటర్డే వెళ్ళాము. సో నేను ఈసారి సాటర్డే సండే వ్లాగ్ కలిపి పెట్టేశాను అనమాట. సో మేము సండే ఈవినింగ్ నేను చికెన్ తందూరి చేస్తున్నానండి. ఎప్పుడు అవెన్లో చేస్తూ ఉంటాను, ఈసారి మటుకి ఇలా ప్యాన్లో ట్రై చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, చాలా తక్కువ. సో ఆయిల్ వేసుకొని ఇలా చికెన్ పీసెస్ అన్నిటిని పెట్టుకున్నాను. లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇది ఎక్కువసేపు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, సో అందుకని చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఉప్పు కారం మసాలా అంతా పీసెస్కి బాగా పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. అండ్ మనకి కొద్దిగా వాటర్ అది వస్తుంది, అయినా ఏం పర్వాలేదండి, చికెన్ ఫ్రై అయ్యేలోపు మొత్తం అంతా డ్రైగా అయిపోతుంది. సో మధ్య మధ్యలో మీరు ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మొత్తం తందూరి చికెన్ రెడీ అయిపోయింది అండ్ బాగా కుక్ అయింది కూడా. సో మీకు స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం నేను పుల్కా ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి, గ్యాస్ అది స్టవ్ అది. సో ఇలా పెట్టుకున్న తర్వాత చికెన్ పీసెస్ని దాని మీద పెట్టుకొని ఎక్కువసేపు ఉంచుకోవక్కర్లేదండి, జస్ట్ 30 seconds అలా ఉంచుకుంటే చాలు, లైట్గా మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో మా హస్బెండ్ నైట్ డిన్నర్లోకి రైస్ తిననని చెప్పారు, సో ఆయన కోసం నేను సలాడ్ చేస్తున్నానండి. అండ్ ఇది చాలా సింపుల్గా చేసేస్తున్నాను. కొద్దిగా ఆలివ్ ఆయిల్, జీరా పౌడర్, కొద్దిగా సాల్ట్, లెమన్ జ్యూస్ వేసాను, అండ్ ఆనియన్స్, టమాటో, లెట్యూస్ తీసుకున్నానండి. ఉట్టప్పుడైతే నేను క్యాప్సికమ్, అవకాడో ఇవన్నీ వేస్తూ ఉంటాను. సో ఇప్పుడు చికెన్ ఉందని చెప్పి చాలా లైట్గా చేశాను. సో మా హస్బెండ్కి ఇలా గ్రీన్ సలాడ్ కింద చేసి ఇచ్చానండి. నేను కిడ్స్ అయితే రైస్ తినేసాము. సో ఇలా డబ్బాలో పెట్టి మూత పెట్టి షేక్ చేసేసాను. సో గ్రీన్ సలాడ్ రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా మా హస్బెండ్ డైట్లో ఉన్నారని, సో రైస్ ఎక్కువ తినడం లేదు, మానేశారు. ఇవండి నేను మా కిడ్స్ కోసం తీసుకున్న డ్రెస్సెస్. నేను ఎప్పుడు మా కిడ్స్కి ఇద్దరికి ఒకే టైప్లో తీసుకుంటానండి. సో ఇద్దరికి ఒకటే టైప్ తీసుకుంటాను. ఒక పేరు సాత్విక్కి నచ్చినట్టయితే ఇంకొక పేరు నిషుకి నచ్చినట్టు అలా తీసుకుంటూ ఉంటాను అనమాట. షర్ట్స్ అయితే కలర్స్ అవి చాలా బాగున్నాయండి. అండ్ స్ప్రింగ్ బ్రేక్ కదా, సో ఆఫర్లు కూడా బాగున్నాయి. అండ్ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నా అని చెప్పాను కదా, సో ఇప్పుడు నేను మీకు అవి చూపిస్తాను. సో ఇవి ఆఫర్లో $5కి పెట్టారండి, బట్ నాకు ఇవి ఇంకా తక్కువకే వచ్చాయి. $2.80 పడింది నాకైతే ఈ ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయండి పెట్టుకుంటే. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చి $3 ఉన్నాయి, బట్ నాకు 80 cents వచ్చింది.
సో ఇదండి మా వీకెండ్ బ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.